వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీచక్ర హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం. కర్నూలులో ఘనంగా భక్త కనకదాస్ 538వ జయంతి వేడుకలు. దోపిడీకి యత్నించిన మహిళ చితకబాదిన వ్యాపారి. తెలంగాణ సీనియర్ ఇంటర్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గన్నవరం ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 విజేత టీమిండియా సభ్యురాలైన శ్రీచరణ్కి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఘన స్వాగతం లభించింది. ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ బాబు, మహిళా మంత్రులు వంగలపూడి అనిత, ఎస్ సవిత, గుమ్మడి సంధ్యారాణి, షాప్స్ అధ్యక్షుడు ఏ రవినాయుడుతో కలిసి ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు. శ్రీచరణ్కి పుష్పగుచ్చం అందించి ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. తొలిసారిగా ఉమెన్ వరల్డ్ కప్ సాధించిన ఇండియా టీంలో తెలుగమ్మాయి శ్రీచరణి ఆడడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీచరణి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. వేలాదిగా తరలి వచ్చిన క్రికెట్ అభిమానులు శ్రీచరణ్కి జయ ధ్వానాలతో, చిన్నారులు జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ కోశాఖాధికారి దండమూడి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బి విజయకుమార్, అఫెక్స్ కౌన్సిల్ మెంబర్ ఆస్కర్ వినోద్ కుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని దేశమంతా వ్యాప్తి చేసిన వందే మాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. వందే మాతరం మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే నిత్య చైతన్య గేయం వందే మాతరం నినాదమిస్తూ నిరంతరం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో భారతదేశం మ్యాప్ వందే మాతరం 150 రూపాల్లో 500 మంది విద్యార్థుల ప్రదర్శన. ఇది అందరికీ అభినందనలు. హైదరాబాద్ నగరంలో మితిమీరుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. హైదరాబాద్ నుండి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట మెట్రో పిల్లర్ 1629 వద్ద గంజాయి మత్తులో పటాన్చెరు నుండి ఏపీ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ధ్వంసం చేసిన యువకులు. తమ కారుకు బస్సు తగిలిందని డ్రైవర్పై దాడి చేసి బస్సును ధ్వంసం చేసిన యువకులు. బస్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
మాజీ సీఎం వైఎస్ జగన్ కల్మషం లేని రాజకీయాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలంటే దానికి బీజం పడాల్సింది యువతలోనే. మీరంతా జనరేషన్ జీలో ఉన్నారు. భావితరానికి మీరే దిక్సూచి కాబోతున్నారు. రాజకీయాల్లో మీరంతా తులసి మొక్కల్లా ఎదగాలి. యువత గట్టిగా అడుగు వేస్తే దేశాల్లో గవర్నమెంటే మారిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక లెక్క. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలానివాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందని అంటే దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట, అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు. ఇదే మాదిరిగానే ఉంటాం. మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి. వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవం సందర్భంగా ప్రత్యేక 150 నాణెం రూపాయలు పోస్టల్ స్టాంపును విడుదల చేసిన ప్రధాని మోదీ. एक बार पुनः अनुरोध संस्कृति सचिव श्री विवेक अग्रवाल जी से, वे अब माननीय प्रधानमंत्री महोदय को स्मारक डाक टिकट की प्रथम एल्बम प्रस्तुत करें, उसके विमोचन के लिए। స్వాతంత్ర ఉద్యమంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఏకం చేసిన వందే మాతర సమర నినాదానికి నేటికి 150 ఏళ్లు పూర్తి కావడంతో స్మారక వేడుకలు.
108 అంబులెన్స్ రోడ్డు పక్కకు నెట్టిన వాహనదారులు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నిలిచిపోయిన 108 అంబులెన్స్. నడి రోడ్డుపై అంబులెన్స్ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్. వాహనదారుల సహాయంతో అంబులెన్స్ ను రోడ్డు పక్కకు నెట్టిన సిబ్బంది. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి. నగరంలోని పల్లం పెద్వేశ్వరరావు ఆసుపత్రిలో ఘటన. గురువారం రాత్రి కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరిన వైదేహి మహిళ కోలుకుంటుందని చెప్పి 2.5 లక్షల బిల్లు వసూలు చేసిన ఆసుపత్రి నిర్వాహకులు సాయంత్రం 4:30కు చనిపోయినట్టు సమాచారం ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది. ఆమె పరిస్థితి తమకు ఎందుకు వివరించలేదని నిలదీసిన బంధువులు. మృతురాలి బంధువులతో అనుచితంగా ప్రవర్తించిన వైద్యులు 10 ఎకరాలు అమ్మి తమకు బిల్లులు కట్టరా అని ఎగతాళి చేయడంతో వివాదం. ఇరు వర్గాల వాగ్వాదం. మృతురాలి మరిది విజయవాడ రిజర్వ్ ఎస్ఐ సుభాష్ చంద్ర బోస్ పై ఆసుపత్రి సిబ్బంది దాడిలో ఆర్ఎస్ఐ బోస్ కు తీవ్ర గాయాలు. బంధువుల ఆందోళన. బంధువులు చూస్తున్నారు, నీకేంటి ఇబ్బంది? అన్న కొంచెం సచ్చి లాగా మందు అన్న అంబులెన్స్ అన్న కొంచెం స్ట్రక్చర్ సార్ ఆప లాగన్నా కొంచెం స్ట్రక్చర్ కింద అన్న అన్న అంబులెన్స్ అన్న కొంచెం స్ట్రక్చర్ కొంచెం పెట్టానా చాలా బంధువులు చూసుకుంటారన్నా. మనిషిని కొడతారా? అడగతాకి మనిషిని కొడతారా? చచ్చిపోయింది. అయ్యో సానుభూతిగా ఏదో చెప్పాలి. వచ్చిన మనిషి ఎందుకు కొడతావా? ఇంజక్షన్ తీసుకురావని కానీ అడిగి తీసుకురావని ఏం లేదు, బిల్లు కట్టి రావడమే. ఎక్కడ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారో తెలియదు. మనిషిని చూపిస్తా అడగతాకి వెళ్తే కొడతాం. లోపల కూడా మనిషిని అన్నీ వస్తారు చూస్తారు. హాస్పిటల్ అన్నీ అంటారు కదా. వాళ్ళు అందరూ చూస్తున్నారు. పక్కే పెడతాను.
చేసే ఎక్కడ हमारा डोर అయినా పాడైనా ఏమైనా పానీ పానీ నా పేరు రవికుమార్, నేను హాస్పిటల్ అడ్మిన్. సో ఈరోజు వచ్చేసరికి జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వైదేహి అన్న పేషెంట్, ఫీమేల్ పేషెంట్, 70 years ఏజ్ పేషెంట్, 70 సంవత్సరాలు గల పేషెంట్. సో నిన్న రాత్రి 12:43 మనకి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయిన్ అయిన టైంలో ఎగ్జాక్ట్గా డాక్టర్ గారు ఈఆర్లో ఉన్న డాక్టర్ గారు మన టీమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పేషెంట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో వచ్చారు. సో పేషెంట్ వచ్చినప్పుడే 2 days నుంచి యూరిన్ అవుట్పుట్ లేదు పేషెంట్కి. సో ఆల్రెడీ ఫీవర్స్ ఉన్నాయి. సో పేషెంట్ ఏజ్ వైజ్గా కూడా 70 years. సో వచ్చినప్పటి నుంచి పేషెంట్ యూరిన్ అవుట్పుట్ లేదు. డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ ఏజ్లో పేషెంట్ ఉన్న ప్రాబ్లం బట్టి సెప్సిస్ అంటారనమాట. పేషెంట్ ఏంటంటే ఫుల్ యూరిన్ అవుట్పుట్ బయటికి రాఅంటే వాళ్ళు హాస్పిటల్ లోపలికి వాళ్ళు ఉన్న అగ్రెసివ్ ఉన్నంత లోపలికి వచ్చి సో అక్కడ ఉన్న ఏదైతే మనకి స్టాండ్ ఉంటుంది అక్కడ కూడా పేషెంట్ని కావాలని ఎవరు చేయరండి. సో జబ్బును బట్టి సడన్ ఇన్సిడెంట్ జరుగుతాయి తప్ప దాని నీడును అదే చేసామండి. అంటే ప్లేట్లెస్ టెస్ట్ బయట అయితే 10,000 చేస్తున్నారు, కానీ మీరు ఏదో రిఫరెన్స్ చేశారు అక్కడే చేయించాలి, అక్కడ అంటే ఇస్తారు. సో మనం గైడ్ చేస్తాం అంతే తప్ప వాళ్ళకి ఒకవేళ ఎక్కడ అన్ని టెక్నాలజీ ఉంది మనం చేద్దాం అనే ఉద్దేశంతో తీసుకున్నాం. మనం కొద్దిగా ఇనిషియేషన్ తీసుకుని చేసాం. బట్ ఏంటంటే పేషెంట్ జబ్బు వైజ్గా ఇలా ప్రాబ్లం జరిగింది తప్ప వేరే ఉద్దేశం. ఓకే సార్. టీడీపీ కార్యకర్తలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపే హక్కు ఇవ్వని వారికి మద్దతిస్తారా? ఎన్టీఆర్ ఘాట్ తొలగించాలని యత్నించిన వారికి ఓటేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ కేటీఆర్ నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని. ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్నే తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు, గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు, అదే సిలబస్, కొత్తది ఏంది లేదు. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్, గింతే. తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు, ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా, ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తాను. ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నోడు, చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు చేస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా? ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టిన ఇన్నోవా. ప్రమాద దాటికి ఇంజిన్లో మంటలు చెలరేగి దగ్ధమైన ఇన్నోవా వాహనం. ఇన్నోవా నుంచి సురక్షితంగా బయటపడ్డ 8 మంది ప్రయాణికులు. వాహనం రోడ్డుకు అడ్డం పడడంతో హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్. డ్రైవర్ అడుగు ఆ పక్కన అడుగు మంది బయట లాగేశారు. బాగా తిరిగేస్తున్నా బాగా తిరుగుతుంది సరణ
ఇలా ఉడికింది ఉడికి వెంటనే 5 గంటలు डब्बा गाड़ी है ना पुराना है जो पास करो गाड़ी एक साइड से और अरे पास करो बहुत लंबा जाम लग जाएगा। జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు సమాచారంతో తనిఖీలు చేస్తున్న అధికారులు. మేజిస్ట్రేట్ స్థాయి అధికారితో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న తనిఖీలు. తమను లోపలికి అనుమతించకుండా పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్న మీడియా ప్రతినిధులు. మిగతా వాళ్ళందరూ మీడియా రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ పొద్దున అదే టీఆర్ఎస్ నాయకులు మరి జనార్దన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మీద అదేవిధంగా ఇతర ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద కూడా ఇవాళ దాడి చేసిండ్రు. మరి అప్పుడు మీడియాలో చేసిండ్రు, ఇక్కడ ఎందుకు మీడియాలో చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఖచ్చితంగా మీడియాను వెనక గేట్ ఉన్నది, వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ ఉన్న మీడియాను రానియట్లేదు. ఖచ్చితంగా ఇవాళ మీడియాను వెంటనే రానియాలని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. పోలీసు దానికి మీడియాను పంపించమంటే ఇది ఒక వాళ్ళకి అనుకూలమైన 1-2 మీడియాలను పంపించి పంపించి మొత్తం మీడియాను పంపించమని మేము డిమాండ్ చేస్తాం. మీడియాను పంపించాలన్నా సార్ లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది సార్? లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది? అదే లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది? మరో ఆర్టీసీ బస్ ప్రమాదం. వరంగల్ నుండి హైదరాబాద్ ప్రధాన రహదారిపై గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ వద్ద కారును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ పక్కనే ఉన్న రైలింగ్ ఢీకొట్టి ఆగిపోయిన బస్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.